అద్భుతమైన నోటిఫికేషన్ డిఫెన్స్లో. ఓకే, 19 నుంచి 24 ఏళ్ళ వాళ్ళకి. ఓకే, మొన్న రిలీజ్ అయింది కానీ నేను పెట్టడం మర్చిపోయినా. సో అందుకే ఇప్పుడు మళ్ళీ టైం తీసుకొని వీడియో కూడా పెడుతున్నా. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి మనకు రిలీజ్ అయిందనమాట. 19 నుంచి 24 ఏళ్ళ వాళ్ళు ఉన్నట్టుకు దీనికి ఎలిజిబుల్. దగ్గర శాలరీ 56,000 నుంచి స్టార్ట్, బేసిక్ పే. సో చాలా మంచి జాబు, అత్యద్భుతమైనటువంటి జాబు. స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ సెక్టార్లో ఈ గ్రూప్స్ ఇవన్నీ ఇప్పుడు పడే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే మంచి గ్రిప్ ఉందో, ఆర్థమెటిక్ అయినా జనరల్ నాలెడ్జ్ అయినా ఇలాంటి వాటి మీద ఉన్నప్పుడు మీరు షిఫ్ట్ యువర్ ఫోకస్ టు దిస్ ఎగ్జామ్. అలాగే ఈ వెబ్సైట్ ఫ్రీ జాబ్ అలర్ట్ ఉంటుంది. మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అని పైన ఒక సెక్షన్ ఉంటుంది, అందులో చూసుకోండి. మీరు అప్పుడప్పుడు చాలా నోటిఫికేషన్లు వస్తుంటాయి. లేదన్నా మీరే చెప్పండి అన్న కూడా నేను చెప్తా. బట్ చాలా బాగుంటుంది వెబ్సైట్ కూడా, చూసుకోండి. మీకు చాలా అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్లు అయిపోయి ఉన్నారో మీకు కొంచెం నోటిఫికేషన్ అక్కడ ఇక్కడ అన్ని వెబ్సైట్లు వెతికే పని లేదు. ఇందులో అప్పుడప్పుడు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం చెప్తా, చూడండి. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ 451 పోస్టులు ఉన్నాయి. 56,000 నుంచి 1,70,000 వాళ్ళకు మనకు శాలరీ ఉంటుంది. ఎనీ డిగ్రీ. ఓకే, 19 నుంచి 24 ఏళ్ళు ఉండాలి. డేట్ ఎప్పుడు అంటే 10/12 ఈ నెలనే, డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 30 వరకు ఉంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 100, 26, 32, నెక్స్ట్ 275. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది, మిలిటరీ అకాడమీ ఉంటుంది, నావల్ అకాడమీ ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా దేనికి ఏది ఉందో, డిగ్రీ, ఎనీ డిగ్రీ. నెక్స్ట్ కొన్నిటికి ఇంజనీరింగ్ ఉంది. ఓకే, ఇండియన్ నావల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి, ఇవన్నిటికి. సో నేషనాలిటీ కూడా ఇచ్చిండు. శాలరీ, స్టైఫండ్ అన్ని మంచి పే అనమాట. సో 56,000 అంటే చాలా చాలా మంచి పే. సో ఏజ్ లిమిట్ యాజ్ ఆఫ్ 2027 జనవరి 1కి అన్మ్యారీడ్ ఉండాలి ఖచ్చితంగా. సో 2003 జనవరి 2 నుంచి నెక్స్ట్ 2008 లోపు ఉండాలి. సో ఇండియన్ నావల్ అకాడమీకి దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో అప్లికేషన్ ఫీజు 200, జనరల్ ఓబీసీ వాళ్ళకి, మేల్ నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి నో ఫీజు అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ డిసెంబర్ 12 సాయంత్రం 6 వరకే. సో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇదన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఓకే, మీకు 2 hours 100 ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించింది. నెక్స్ట్ ఇండియన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించింది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్. సో ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి, జనరల్ నాలెడ్జ్లో ఏమేమి ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ. సో అదనమాట, చూసుకోండి, అప్లై చేయండి. చాలా మంచి నోటిఫికేషన్.